ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మనం కొన్ని అధికారుల గురించి చెప్పుకోవడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఇలా వినడం వల్ల అనేది మనం చాలా గెయిన్ చేయొచ్చండి. చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కువ వినడం ద్వారా అనేది నేర్చుకోవచ్చు అనమాట. అలాగే ప్రతి ఆర్టికల్ గురించి వినండి, కొంత ఆటోమేటిక్ మనకి నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం 6వ అధికారం చూసుకుంటే, ఈ 6వ అధికారం ఏం చెప్తుందంటే, పాకిస్తాన్ నుంచి ఇండియాకు వలస వచ్చిన వారు 1948 జూలై 19 వరకు తమ పేర్లను సంబంధిత కమిషనరేట్ల వద్ద నమోదు చేసుకున్నచో వారికి భారతదేశ పౌరసత్వం లభిస్తుంది అని చెప్తుంది అనమాట. 1948 జూలై 19 వరకు ఎవరైతే తమ కమిషనరేట్ల వద్ద తమ పేర్లు నమోదు చేసుకుంటారో అటువంటి వారికి మన భారతదేశ పౌరసత్వం కల్పిస్తుంది అని చెప్తుంది. అయితే ఈ టైంలో కొందరు ప్రముఖులు అనేవారు నమోదు చేసుకోవడం జరిగిందండి. అందులో మనం చూసుకుంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, అలాగే ఎల్కే అద్వానీ గారు. ఈ ఇద్దరు పర్సన్స్ కూడా మనకి బాగా ఐడియా తెలిసిన వారండి. సో ఈయన ప్రధానిగా చేయడం జరిగింది, అలాగే ఆర్థిక మంత్రి కూడా చేయడం జరిగింది. సో ఈయన ఎన్నో ఆర్థిక సంస్థలను కూడా తెచ్చిపెట్టారండి. అలాగే ఎల్కే అద్వానీ గారు మన బీజేపీలో ప్రముఖ వ్యక్తి. సో ఈయన కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం పౌరులుగా నమోదై ఉండాలన్నమాట. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం అప్పటికే భారతదేశ పౌరులుగా నమోదై ఉండాలన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మా వీడియోస్ నచ్చుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రిప్షన్ చేయండి. థ్యాంక్ యూ.